ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 4వ ఎస్ఐపిబి సమావేశంలో 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించారు. వివిధ సంస్థల పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిపై ట్రాకింగ్ చేయాలని ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు కావాలని ఎస్ఐపిబి సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం పరిశీలించాలని, దీనికోసం ట్రాకర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. నిన్న సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన 4వ ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించారు. పరిశ్రమలు, విద్యుత్తు, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు 1,21,659 కోట్లు పెట్టుబడులు ముందుకు రాగా ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అలాగే గత 3 ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా మొదట జిల్లాకు 1 చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని చెప్పారు. ఇక పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే వరకు ఆయా సంస్థలు వెనుకబడాలని, నిరంతరం ఫాలోఅప్ చేయాలని సీఎం సూచించారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టులు పనులు మొదలుపెట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో అటు మంత్రులు, ఇటు అధికారులు మరింత వేగంగా పనిచేయాలని సీఎం సూచించారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి ఫలితం కనిపిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్తో ఏపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. అంతర్జాతీయంగా ఏఐ, అధునాతన టెక్నాలజీల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఉపకరిస్తుందని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్తో ఏపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. అమరావతి సచివాలయంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. వృత్తి విద్య, మాధ్యమిక పాఠశాల పిల్లలు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి రాష్ట్రంలో ఐటీ ఆధారిత ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా ఏఐ, అధునాతన టెక్నాలజీల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. అమరావతి వెంకటపాలెంలో ఈ నెల 15న జరిగే శ్రీనివాస కళ్యాణానికి అందరినీ ఆహ్వానిస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి రైతులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి 30,000 కోట్లతో టెండర్లు పిలిచారని, శ్రీనివాస కళ్యాణం తర్వాత పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భక్తులు దేవుని దర్శనంతో పాటు కళ్యాణం తిలకించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6:30 నుండి 8:30 గంటల వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈఓ జె శ్యామలారావు చెప్పారు. వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ చైర్మన్ ఈఓ జె శ్యామలారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు శ్రీనివాస కళ్యాణం అనంతరం స్వామివారి దివ్యాశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.
మొదటి విడతగా 30,000 కోట్లతో పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం జరగనుండటం ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగంగా అమరావతి రైతులతో, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. శ్రీవారి కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజధాని రైతులు, వివిధ గ్రామాలు, ప్రాంతాల నుండి ప్రజలు పాల్గొంటారని తెలిపారు. శ్రీనివాస కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది. సుమారు 30,000 కోట్లకు పైగా ఫస్ట్ ఫేజ్లో టెండర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరిగిన తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన ఆలోచన. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు టీటీడీని ఆదేశించటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వల్ప వ్యవధిలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు చూసే ఉంటారు. అత్యంత వైభవంగా జరగబోయే కళ్యాణానికి ముఖ్యమంత్రి తరఫున, టీటీడీ బోర్డు తరఫున నా విన్నపం, ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో భాగస్వాములు కావాలని, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా నేను మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ 27,000 మంది భక్తులు సుమారుగా వస్తారని అంచనా వేస్తున్నాము. ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఇక్కడ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి శ్రీనివాస కళ్యాణం వారు సంతృప్తికరంగా దేవుడి దర్శనం చేసుకుని ఆ శ్రీనివాసుని ఆశీస్సులు పొందడం, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ వేదిక చాలా వైభవంగా చేస్తున్నాము. రాజధాని ప్రాంతంలో అలాగే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీ బోర్డులు పెట్టడం, హోర్డింగ్స్ పెట్టడం, అలాగే వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం, అలాగే ఇక్కడ చూడటానికి వచ్చిన భక్తులకు శ్రీనివాస కళ్యాణం చూడటానికి వీలుగా కొద్దిగా దూరంగా కూర్చున్నా కానీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్, పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్, చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ చేయడం, 2 పెద్ద స్క్రీన్స్, 15 చిన్న స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యంలో 3,300 కోట్ల మేర అక్రమాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 2030 వరకు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైఎస్ఆర్సీపీ తాకట్టు పెట్టేసిందన్నారు. 36,348 కోట్ల రూపాయల మేర బెవరేజెస్ కార్పొరేషన్పై అప్పు తెచ్చారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యంలో 3,300 కోట్ల మేర అక్రమాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మద్యం అక్రమాలపై ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన నేతలే ఇప్పుడు నోరు విప్పుతున్నారన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాసిరకం మద్యం విచ్చలవిడిగా అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి బడ్జెట్ గ్రాంట్లపై ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాసనసభకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలోనే జే బ్రాండ్స్ మాత్రమే విక్రయించారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నాసిరకం మద్యం విచ్చలవిడిగా దొరికిందని విమర్శించారు. 3,300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లుగా కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం ఇచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వంలో 3,400 దుకాణాలకు వేలం నిర్వహిస్తే 90,000 దరఖాస్తులొచ్చాయని మంత్రి తెలిపారు. 340 దుకాణాలు కల్లుగీత కార్మిక కులాలకు కూడా కేటాయించి లైసెన్స్ ఫీజులోనూ రాయితీ ఇచ్చామన్నారు. 2030 వరకు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైఎస్ఆర్సీపీ తాకట్టు పెట్టేసిందన్నారు. 36,348 కోట్ల రూపాయల మేర బెవరేజెస్ కార్పొరేషన్పై అప్పు తెచ్చారన్నారు. అదనపు ఎక్సైజ్ రీటైల్ ట్యాక్స్ అనే పేరుతో పన్నులు వేసి కోట్ల రూపాయలు వసూలు చేశారని అన్నారు. నవోదయం పథకం ద్వారా మద్యం నియంత్రణ కోసం ఖర్చు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వాళ్ళు ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, అధ్యక్ష, మేము
మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట తప్పి మరి మొత్తం కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అధ్యక్ష. మరి అందుకనే ఏం జరిగిందనేది మొత్తం కూడా విచారణ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు కొలపూడి శ్రీనివాస్ గారు కానీ జీవి ఆంజనేయులు గారు కానీ చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. ప్రధానంగా ఆ రోజున ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో ప్రభుత్వమే మద్యం దుకాణాలని రన్ చేసే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, ఆ రోజున అన్ని బ్రాండ్స్ ను కూడా మల్టీనేషనల్ కంపెనీ జీవి ఆంజనేయులు గారు చెప్పినట్టుగా మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటి కూడా వాళ్ళకి ఇంటెంట్ ఇవ్వకుండా అంతవరకు అప్పటి వరకు మేము 2014-19 అధ్యక్ష టోటల్ ఆన్లైన్ లోనే వాళ్ళు కావాల్సిన ఇంటెంట్ వాళ్ళు పెట్టుకునే అవకాశం ఇస్తే టోటల్ మాన్యువల్ చేసేసి వాళ్ళు చెప్పిన ఆ రోజు ఉదయం ఫోన్ చేసి ఏ బ్రాండ్స్ చెప్తే ఆ బ్రాండ్స్ మాత్రమే డిపో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఆర్డర్స్ లేక ఉండడానికి డబ్బులు ఇవ్వక వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నాసిరకం బ్రాండ్ వచ్చి కొన్ని సంస్థలకే వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. కొత్త కంపెనీలు కూడా పుట్టుకొచ్చారు అధ్యక్ష. ఆ సందర్భంలో ఆదానని ఇలా కొన్ని సంస్థలు కూడా కొన్ని పుట్టుకొచ్చి మరి వాటి ద్వారా నాసి రకమైనటువంటి మద్యాన్ని పెట్టడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది. ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చింది అధ్యక్ష. ఒక్కసారిగా 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. అప్పటి వరకు ఉన్నటువంటి ధరల్ని 150% పెంచడం వల్ల ప్రజలు ఆ మద్యం కొనుక్కొని తాగలేక, ఈ నాసిరకం మద్యం తాగలేక గోడలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 60%. ఇప్పుడు మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్డీపీఎల్ మనం కంట్రోల్ చేసిన తర్వాత 60% వృద్ధి వచ్చింది అధ్యక్ష. ఏదైతే మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్. వైకుంఠపురం బ్యారేజ్ పునర్నిర్మాణానికి డిపిఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజధాని అమరావతితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగునీటి అవసరాలు తీర్చే వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణానికి కొత్త డిపిఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైకుంఠపురం బ్యారేజ్ పునర్నిర్మాణానికి డిపిఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ 15 లక్షల క్యూసెక్ల వరద నీటిని తట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజధాని అమరావతితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగునీటి అవసరాలు తీర్చే వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి కొత్త డిపిఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. చరిత్రలో మనం చూడనటువంటి విధంగా మరి ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత 2019లో అధికారం మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో మరి వాళ్ళు ఏ రకంగా అయితే అమరావతి రాజధాని కాదు అని అంటే, ఎందుకంటే ఈ శాసనసభలో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాం 14-19లో. ఆ రోజు ఇదే చోట ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి మరి 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే సభలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అంటూ ఏ రకంగా అయితే మరి ఆ రోజు మాట తప్పి మడమ తిప్పాడో అదేవిధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ కూడా మరి తాను కొత్తగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి, ఆ వైకుంఠపురం బ్యారేజీ పనులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి, దుస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏదైతే ఈ వైకుంఠపురం బ్యారేజీ యొక్క ఆవశ్యకతను గుర్తించి, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఏదైతే మరి కృష్ణా నది అంటే ఎక్కడైతే వైకుంఠపురం దగ్గర నిర్మాణం చేయాలనుకుంటున్నామో అక్కడ నది వెడల్పు కూడా 3 కిలోమీటర్లో ఉంది. అక్కడ నిర్మాణం చేయడానికి అది అనువైనటువంటి ప్రదేశంగా ఉంది అధ్యక్ష. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. చాలా రోజుల తర్వాత కలిసిన నాగంను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు.
చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, చాలా రోజులైంది కలిసి అంటూ పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారని ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు. ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. తుది తీర్పు ప్రకటన సందర్భంగా నాగం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబును కలిశారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయటంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను గురించి చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని, పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవాళ్లని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎంతో ఎమోషనల్గా ఉండేవారంటూ నాటి ఘటనలను ప్రస్తావించారు. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని నాగం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయం సాధించాలనేదే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. దేశంలో ప్రతి నగరంలో, ముఖ్యంగా రాజధాని నగరంలో ఇండస్ట్రీలు, స్టార్టప్లు చాలా ప్రముఖంగా దేశంలో వస్తున్నాయని DRDO మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్, ఏరోస్పేస్, కమ్యూనికేషన్స్, రైల్వే రంగాల్లో స్వయంగా ఉత్పత్తులను తయారు చేయించి వాటినే వాడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలియజేశారు. దేశంలోని పారిశ్రామికవేత్తలతో వాటిని తయారు చేయించాలనే ఉద్దేశంతో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రకరకాల పథకాలు అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉందన్నారు. రాబోయే కాలంలో విజయవాడ నగర ప్రాంతం పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశంపై DRDO మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి సతీష్ రెడ్డితో ఏపీ MSME ఇండస్ట్రీస్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులకు ఎంపీ కేశినేని శివనాథ్ తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీలు అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ముఖ్యంగా విజయవాడ నగర చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీలు పెరగాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తనతో చర్చలు జరపడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో సాధారణ పరిశ్రమలతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్ ఇండస్ట్రీలను ఎలా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, ఈ పరిశ్రమల స్థాపనకు ఏ ప్రాంతం అయితే బాగుంటుందనే అంశంపై సమాలోచనలు ఇద్దరి మధ్య జరిగినట్లు చెప్పారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వంతో కలిసి పారిశ్రామికవేత్తలు పనిచేయాలన్నారు. ఏవేవైతే మనం బయట నుంచి విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామో అవన్నీ కూడా లిస్టులు తయారు చేసి వెబ్సైట్లో పెట్టి భారతదేశంలో ఇండస్ట్రియలిస్టు స్వయంగా తయారు చేయాలి అని చెప్పి వాటిని ఎంకరేజ్ చేసేటువంటి రకరకాల స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం అమరావతి క్యాపిటల్గా ఉన్నటువంటి ప్రదేశంలో ఇండస్ట్రీస్ పెరగాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన విజయవాడ ఎంపీ దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ముందరికి తీసుకొని పోవటాన్ని చూస్తున్నారు. వారితో గత కొన్ని రోజులుగా చాలా చర్చలు జరపడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇన్ జనరల్ ఇండస్ట్రీస్ని, ముఖ్యంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకుని పోవాలి, ఏ ప్రాంతం అయితే ఇది బాగుంటుంది అనేటువంటి విషయం మీద సమాలోచనలు జరుగుతున్నాయి. దాని గురించి ఎంపీ గారు ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్తో కలిసి సర్వే చేయటం కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా నేను విజయవాడకు వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు ఎంపీ గారు ఇక్కడ ఉండేటువంటి ఇండస్ట్రియలిస్ట్తో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ ఏ రకమైన ఆలోచన చేస్తున్నారు, వారికి ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలని చూస్తున్నారు, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకుని వెళితే బాగుంటుందనేటువంటి విషయం చర్చించడం జరిగింది. అందరిలో చాలా తీవ్రమైనటువంటి ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేయాలి.
అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డిఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి విజయవాడ రావటం, నగర పారిశ్రామికవేత్తలను కలవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో నగర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి పారిశ్రామికవేత్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారికి కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తానని సతీష్ రెడ్డి చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధిలో తామందరం కలిసికట్టుగా సతీష్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు యూనివర్సిటీలో ఉండే విధంగా కృషి చేస్తామన్నారు. తప్పకుండా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా ఆయన సలహా సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఏ విధంగా వ్యూహం అనుసరించాలి, ఎటువంటి పరిశ్రమలు రావాలి, అంతేకాకుండా కొంత గౌరవ పెద్దలు రామకృష్ణ గారు కూడా ఇక్కడ ఉన్న యూనివర్సిటీల్లో కోర్సుల్ని కొంచెం మోడిఫై చేయాలి, ఇక్కడ పరిశ్రమలకు సరిపోయే విధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో కోర్సులు ఉండాలని వారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. త్వరలో మేమందరం కూడా గౌరవ నారా లోకేష్ గారిని కలిసి దాంట్లో మనకు ఏ విధమైన కోర్సులు మన పరిశ్రమలకు తోడే విధంగా ఉండాలో వాటిని కూడా చర్చించబోతున్నాం. తప్పకుండా ఇటువంటి సౌద్భార వాతావరణంలో ఇటువంటి మరిన్ని మీటింగులు జరిగి విజయవాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పారిశ్రామిక అభివృద్ధి చెంది ఎంతోమంది యువత ఇవాళ మనం చూస్తున్నాం, ఎంతోమంది యువత మన రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగ అవకాశాలు లేక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అటువంటి అవకాశం ఇవ్వకుండా ఇక్కడ మంచిగా పరిశ్రమలు స్థాపించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, అదేవిధంగా మేమందరం కృషి చేస్తాం. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయవద్దని, క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు సిపిఐ పార్టీ మద్దతిస్తోందని రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు ఉత్సాహం చూపడాన్ని ఖండిస్తున్నామన్నారు. విశాఖలోని మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కావాలని ప్రజాప్రతినిధులు కోరటం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం జరిగే నిరసనలలో సిపిఐ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పబ్లిక్ రంగ పరిశ్రమలంతా నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అప్పజెప్తూ ఇవాళ లాభాల బాటలో వాళ్ళందరూ కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో సాధించుకున్న ఈ పరిశ్రమను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్యాకేజ్ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు తప్ప దాని క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయడానికి కానీ లేదా సెయిల్లో విలీనం చేయడానికి కానీ ఏమాత్రం కూడా పూనుకోవడం లేదు. పైగా వీఆర్ఎస్ కింద చాలా మందిని ఇళ్లకు పంపుతా ఉన్నారు, సక్రమంగా జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు. మరోవైపు విశాఖకు సమీపంలో అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీకి మాత్రం క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పి ఇదే ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దగ్గర కోరుతా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు. కాబట్టి ఏమంటే అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ రావాలి, దానికి క్యాప్టివ్ మైన్స్ కావాలి, ఆ రకంగా వారు లబ్ధి పొందాలి. కానీ వాళ్ళ పేరెన్నిక కన్నా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ మాత్రం అది నష్టాల పాలవుతా ఉంటే దాన్ని మూసివేయడానికి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధుల వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తప్పుపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకంగా వారి వైఖరిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో సిపిఐ శ్రేణులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలి. ఇవాళ అన్ని ట్రేడ్ యూనియన్లందరూ కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాలి. విద్యుత్ సమస్యలకు విద్యుత్ ఛార్జీల పెంపునకు జగన్ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించారు. జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే సమయానికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మరింత పెరిగాయని ఆయన విమర్శించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని మెరుగుపరిచే దిశగా సంస్కరణలు చేపడుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత జగన్ హయాంలో పెరిగిందని, దీనికి ఆయన తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్యకాలంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయటం, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయటం వల్ల రాష్ట్రం భారీ నష్టాలను చవిచూసిందని అన్నారు. అప్పటి ప్రభుత్వం ఈ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిందని, జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే సమయానికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మరింత పెరిగాయని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని మెరుగుపరిచే దిశగా సంస్కరణలు చేపడుతోందని ఆయన తెలిపారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన కరెంటు ఛార్జీలు ఎక్కువ, మన తారీఫ్లు ఎక్కువ. ఆ దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు. నష్టాల్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను బాగు చేయడానికి, అలాగే విద్యుత్ శాఖలో మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇందులో భాగంగా రకరకాల ఆలోచనలు, రకరకాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది సూర్యఘర్ పథకం గురించి. కేంద్ర ప్రభుత్వం 40% సబ్సిడీతో ఈరోజు ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది. ప్రతి ఇంటిని విద్యుత్ తయారు చేసే కేంద్రంగా చేయాలని, అలాగే ఎక్కువ తయారైతే కరెంటు దాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకోవచ్చని, దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చనే ఈ కొత్త పథకానికి అవసరమైనన్ని ప్రచారం తక్కువగా ఉంది. ప్రజలు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే సూర్యఘర్ పథకం ప్రతి ఇంటి కప్పు పైన ఫలకాలను పెట్టి సూర్యరశ్మి ద్వారా కరెంటును ఉత్పత్తి చేసేటువంటి యంత్రం. ప్రతి ఒక్కరికి కూడా 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ విద్యుత్తు వాళ్లే తయారు చేస్తారు. 1 కిలోవాట్ అంటే సుమారుగా 120 యూనిట్లు వస్తుంది. 2 కిలోవాట్లు అంటే 240 యూనిట్లు, 3 కిలోవాట్లు అంటే 360 యూనిట్లు వస్తుంది. మన ఇంట్లో ఫ్రిడ్జ్ వాడుకున్న ఎన్ని రూముల్లో, 4-5 రూముల్లో, 3-4 రూముల్లో మనకు లైట్లు ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నా, ఏసీ వాడినా మనకు ఆ 3 కిలోవాట్ల వరకు సరిపోతుంది కూడా. మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. త్వరలోనే అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రముఖ దేవాలయాల తరహాలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి చేస్తామని లోకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం విజే కాలేజీ వద్ద బైపాస్ సర్వీస్ రోడ్డులో టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ షోరూంను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా షోరూం వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్కు కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ను రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి చేనేత చీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ చెరువు, కొండ, పోరంబోకు రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాల పంపిణీ కసరత్తు ప్రారంభమైందన్నారు. మంగళగిరి ప్రజల దశాబ్దాల కళ 100 పడకల ఆసుపత్రిని కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే డిజైన్లు ఖరారయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డిపిఆర్ సిద్ధమైందని, మే నెల నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. వాటర్ పైప్ లైన్, అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్తో పాటు పార్కులు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని, ఇప్పటికే ఎస్ఎల్ఎన్ పార్కు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాజధాని అమరావతి నుంచి రోడ్ నెంబర్ 13, 15ను మంగళగిరికి అనుసంధానించి ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ప్రముఖ దేవాలయాల తరహాలో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం జ్ఞానోదయం కాలేదని, ఇంకా తొలి హెచ్చరికలంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్కు మతి భ్రమించిందని, 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసిన ఆత్మపరిశీలన చేసుకుని వాస్తవాలు తెలుసుకోకుండా భ్రమంలో బతుకుతున్నాడని అన్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలంటూ పగటి కలలు కంటున్నాడని అన్నారు. ఎందుకు శాసనసభకు వచ్చి మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. ల్యాండ్, శాండ్, వైన్ మైన్లో జరిగిన వేల కోట్ల దోపిడీ బట్టబయలవుతుందని, సిఐడి, ఏసీబీ సిట్ కింద మీ అక్రమాలన్నీ బట్టబయలవుతున్నాయని హెచ్చరించారు. అధికారులకు మీ పాపాల అక్రమాలను బయటకు తీయడానికి సమయం సరిపోతుందని, జగన్ తీసుకొచ్చిన జీవో 117 వల్ల ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడ్డారని, 4,271 కోట్లు బకాయిలు పెట్టి ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తావా,
చిన్నపిల్లల బెల్టులు, టైలు, చిక్కీల మీద బొమ్మలు వేసుకున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఏ విధంగా అరాచకాలు చేయాలో మళ్లీ ఏజెన్సీలను పెట్టుకుని దుర్మార్గాలకు తెరలేపుతున్నారని, తాడేపల్లి ప్యాలెస్లో జగన్ పక్కన పట్టుమని 10 మంది కూడా నిలబడలేదంటే వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని హితవు పలికారు. టై బెల్టుల మీద, అదేవిధంగా బూట్ల మీద 1000 కోట్ల రూపాయలు మరి 5 ఏళ్లలో లోకేష్ బాబు తెలుగుదేశం ప్రభుత్వం ఆదా చేయబోతా ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఏం సమాధానం చెప్తావు? ఎవరికి హెచ్చరికలు చేస్తున్నావు? ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. ఇవాళ వాస్తవాలు తెలుసుకోకుండా ఇంకా కార్యకర్తల్ని, నాయకుల్ని భ్రమంలో పెట్టి తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, ఇంకా ఫేక్ ఫ్యాక్టరీలు నడిపించి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ విధంగా ఈ అరాచకాలు చేయటానికి నువ్వు మళ్ళీ ఏజెన్సీలను నియమించి మళ్ళీ నువ్వు కన్సల్టెంట్ని పెట్టుకొని దుర్మార్గాలకి తెరలేపుతున్నావు. దాంట్లో భాగంగానే రెచ్చగొట్టే కార్యక్రమంలోనే నువ్వు ఈ కార్యక్రమాలు తీసుకున్నావు తప్ప ఇవాళ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఇవాళ అన్ని విధాలుగా కూడా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓరలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు, హెచ్చరికలు అంటున్నావు, ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. భ్రమంలోంచి బయటికి రా, వాస్తవాలు తెలుసుకో. నిన్న వాస్తవాలు జిల్లాల్లో ఎవరు బయటకు వచ్చారు, ఏ నాయకులు ఉన్నారు, ఎంతమంది అడ్రస్లు ఉన్నారు, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కేంద్ర కార్యాలయాల్లో కూడా పట్టుమని 10 మంది నాయకులు నీ పక్కన నిలబడలేదంటే వాస్తవాలు అర్థం చేసుకో జగన్ రెడ్డి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలను మహారాష్ట్రలో ఉన్న తెలుగు ప్రజలతో సంఘటితపరిచి ఒకరికొకరు ఉపయోగపడే విధంగా పనిచేసేందుకు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర FTAM ఆధ్వర్యంలో వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఫెడరేషన్ అధ్యక్షులు జగన్ బాబు గంజి తెలిపారు. ఈ నెల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, సినీ నటుడు సుమన్ పాల్గొంటున్నారని తెలిపారు. విజయవాడ గుణదలలోని హోటల్ హయత్ ప్యాలెస్లో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర FTAM అధ్యక్షులు జగన్ బాబు గంజి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న వారధి కార్యక్రమం పోస్టర్ను అధ్యక్షులు జగన్ బాబు గంజి, ప్రధాన కార్యదర్శి అశోక్, అడ్వకేట్ కిలారి దిలీప్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ బాబు మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణలలో ఉన్న వివిధ తెలుగు ప్రజలని మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, థానే, నావీ ముంబై, పూణే, సోలాపూర్, షిరిడి, నాగపూర్ తదితర నగరాలలో ఉన్న తెలుగు ప్రజలతో సంఘటితపరిచి ఒకరికి ఒకరు ఉపయోగపడే విధంగా పనిచేసేందుకు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఈ వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఉభయ రాష్ట్రాల తర్వాత తెలుగువారు ఎక్కువగా నివసించేది మహారాష్ట్రలోనేనని అన్నారు. సుమారు 1 కోటి మంది తెలుగువారు మహారాష్ట్రలో ఉన్నారని చెప్పారు. FTAM టీమ్స్ వారు వివాహ పరిచయ వేదిక, మరాఠీ బడి, తెలుగు బడి ముంబైలో ప్రస్తుతం నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని ముఖ్య తెలుగు పండుగలు ఘనంగా జరుపుకుంటున్నామని, ఈ ప్రయత్నానికి ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని విధాలా సహాయం చేస్తున్నామన్నారు. ఎవరైనా తెలుగువారు విద్య, ఉద్యోగ మరియు వ్యాపార రీత్యా మహారాష్ట్రకు వస్తే వారికి తగు సలహాలు, సహాయ సహకారాలు అందించే వారధి అనే కార్యక్రమ పరంపరలో భాగంగా ఈ నెల 16న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మానాలు, ఉపన్యాసాలు ఉంటాయన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని సారాంశంతో చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు ఎవరన్నా పిల్లలు ముంబై వెళ్ళినప్పుడు జాబ్స్ కోసం కానీ లేదా హాస్టల్ అకామిడేషన్ కానీ డిఫరెంట్ ఇష్యూస్లో ఏదైనా ఉన్నా సరే వీళ్ళు అక్కడ మనకి సపోర్టు, అక్కడ వాళ్ళు ఇక్కడికి ఎవరైనా వస్తే మన వాళ్ళు కూడా కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, అందరూ కలిసి ఇది ఏ కమ్యూనిటీకి సంబంధం లేదో ఒక యూనిటీగా తెలుగు పీపుల్ చేయాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. కాబట్టి ఎమ్మటే భాస్కరరావు గారు వాళ్ళ కమిటీ అంతా కూర్చున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి అడిగాం, అడుగుతుంటే దీనికి ఏపీ ఛాంబరు, మిగతా సంస్థలు, సాంస్కృతిక అజయ్ జైన్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కల్చరల్స్, ఆయన కూడా రావడం వస్తానన్నారు. అట్లాగే డైరెక్టర్ గారిని కూడా ఇక్కడ కల్చరల్ అఫైర్స్, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దీంట్లో ఇంప్లిమెంట్ అయినాయి. జీవనదులు లాంటి కృష్ణా, గోదావరిలు మహారాష్ట్ర నుంచి పుట్టి తెలంగాణ మీదుగా మన ఆంధ్రప్రదేశ్కి రావటం, అలాగే
ఈ 60-70 సంవత్సరాల్లో మన తెలుగు వాళ్ళని అద్భుతంగా మహారాష్ట్రియన్స్ ఆలింగనం చేసుకోవటం, దాదాపు 1 కోటి మంది వేళ అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఎంత వాళ్ళతో మిళితమైపోయి మనం అందరం అక్కడ జీవనం సాగించడం అనేది. నేను కూడా ఒక 20-25 సంవత్సరాలు బాంబేలో టాటా గ్రూప్లో ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా చేసి ఇక్కడికి రావడం జరిగింది 14లో. నాకు తెలుసు వాళ్ళ యొక్క అభిమానం కానీ మనం ఎలా మిళితమైపోయామని కానీ. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 32 టీఎంసీలు వాటా ఉన్నప్పటికీ కేవలం 18 టీఎంసీలు మాత్రమే పైన ఉన్న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుందని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. 3వ జోన్లో ఆయా ఆయకట్టును నమ్ముకొని ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని ఆయా ఆయకట్టుల్లో రైతులు ప్రత్తి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, మామిడి తదితర ఆరుతడి పంటలకు సాగు చేశారని తెలిపారు. ఈ పంటలకు గత 2 నెలలుగా ఒక తడి కూడా ఇవ్వకపోవటం వలన ప్రస్తుతం ఎండిపోయే దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో, చెరువులలో కనీసం త్రాగునీరు లేకపోవటం వలన భూగర్భ జలాలు కూడా రోజురోజుకు అడుగంటిపోతున్నాయన్నారు. ఈ తీవ్ర నీటి ఎద్దడి దృష్ట్యా నాగార్జున సాగర్ ఎడమ కాలువపై నుంచి తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి కనీసం 2000 క్యూసెక్కులు ఆంధ్రప్రదేశ్ బోర్డర్కు నిరంతరంగా విడుదల చేసి సాగు చేసిన ఆరుతడి పంటలను రక్షించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్ ఎడమకాలం 3వ జోన్కి ఈరోజు ఇప్పుడు నీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎడమ కాలువకి 32 టీఎంసీలు అలాట్మెంట్ ఉంటే ఇప్పుడు వరకు 19 టీఎంసీలు మాత్రమే వచ్చినాయి. ఎడమ కాలువ 3వ జోన్లో దీని మీద ఈ నీరుని ఆధారపడి ఈరోజు 3వ జోన్లో ఉన్నటువంటి తిరువూరు కింద ఉన్నటువంటి మైలవరం, నూజివేడు, గన్నవరం, నందిగామ నియోజకవర్గాల్లో 2,36,000 ఎకరాల్లో రైతులు ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, పొగాకు మీరు చూస్తూ ఉన్నారు, మామిడి సాగు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మార్చి 13వ తారీఖు పీక్ టైము ఆరుతడి పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. మేము గత 2 నెలలుగా అరిచి గీపెడతా ఉన్నాం. మాకు మానవతా దృక్పథంతో తెలంగాణ నుంచి వదిలి మాకు 3వ జోన్లో పంటలు రక్షించమని మేము కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు చూస్తే వాళ్ళు 230 క్యూసెక్లు అంటే ఇది కాలువ తడవటానికే సరిపోదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి ఏదైతే నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చిందో కృష్ణానది యాజమాన్య బోర్డు వాటిని ఇంప్లిమెంట్ చేసి 3వ జోన్లో మినిమం ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో ఈ 101 కిలోమీటరు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ రెగ్యులేటర్ దగ్గరికి కనీసం 1500 క్యూసెక్లు ఒక 15 రోజులు కంటిన్యూగా ఇచ్చి మా ఆరుతడి పంటలని 2,36,000 ఎకరాల్లో ఉన్నటువంటి 3 జోన్ల ఆరుతడి పంటలు రక్షించమని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.